ఆకలేసి అన్నం తినేవాడు మొదటి 10 ముద్దలను ఆబరాగా తింటాడు, కుక్క తిన్నట్టు తింటాడు. ఆకలి 2 రోజులు బట్టి అన్నం లేదు, ఏం చేయమంటావు, నీకు లేకపోతే తెలుస్తుంది ఆ బాధ. 2 చేతులు తింటాడు ఏకంగా. బుభుక్షిదక్కిం ద్వికరేణ భుంక్తి అని. అంత ఆపగా ఉంది. అంత తాపత్రయంతో నువ్వు జపం చేస్తే అమ్మవారు నీ దగ్గర ఉంటుంది. లేదు పుస్తకాలు చదవడమే పనిగా పెట్టుకుంటే పర్వాలేదు, జ్ఞానం కోసం చదవచ్చు, కానీ 70 ఏళ్ళు దాట ఇంకా ఆపే చాలు, ఇక చదివినా ఒకటే చదవపోయినా ఒకటే. ఎందుకంటే ఏ పుస్తకం చదివినా అంతిమంగా సాధించవలసింది ఒకటే, చిత్తమున్ కాటికి పంపనీయవు ఎకాయకి నేను కనిపింపనిచ్చుని. మనస్సుని కాటికి పంపనీయమంటే మనస్సు అంతమైపోవాలి, ఆలోచనే లేకుండా పోవాలి. అప్పుడే మనకి భగవంతుడు దర్శనమిస్తాడు ఖచ్చితంగా. ఆ దర్శనం ఎలా ఉంటుంది ఏమిటి అనేది ఆయన ఆలోచించుకుంటాడు, ఎలా కనిపించినా మంచిదే. అందుకని ఆ దర్శనం కోసమే నాకు ఇంకేం వద్దు అనేటువంటి తాపత్రయంలోనే బాధపడాలి. అప్పుడు మళ్ళీ ఏమనిపిస్తుందంటే మనకి నిరంతర స్మరణ కారణంగా ఎప్పుడూ మన మనస్సు భగవంతుడితోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. దాన్నే విశ్వాసం అంటారు.